ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల్ని పరామర్శించారు. సుల్తానగరం వద్ద డ్రైన్ పూడికతీత పనుల్ని, మురుగునీటి పంపింగ్ వ్యవస్థను పరిశీలించారు. పునరావాస కేంద్రాల్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. భోజనాలు వండుకుంటున్నారా? ఇళ్లలోనే వండుకుంటున్నారా? చూద్దాం, సీఎం గారితో మాట్లాడి ఏదన్నా బియ్యం ఏమైనా ఇస్తామో ఇప్పిద్దాం. ఇలియాస్ వెనక్కి వచ్చేయండి అందరూ, కొద్దిగా వెనక్కి. వెళ్ళండి సార్లు అక్కడ దొరకడానికి లాగిస్తాం, అలా చూసుకుంటారు. గుంట కొట్టి కొద్దిగా గుంట కొట్టితే ఎక్స్ట్రా ఫాస్ట్ లాగా. మరి అది కూడా ఆన్ చెప్పారా? నీళ్ళు చాలా ఉన్నాయి, ఫాస్ట్ లాగేస్తాయి కదా. క్యాంప్ పెట్టారు ఇక్కడ, క్యాంప్లో అది పెడదాము. దానికి ఒకవేళ నైట్ మీరు ఉంటాక ఇబ్బందిగా ఉంటే క్యాంప్ ఉంది, క్యాంప్కి వచ్చేస్తే భోజనం అయి పెడతారు. శాస్త్రి గారు ఇప్పుడే వచ్చారా పడుకుని? ఏమ్మా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముఖ్యంగా ఇటు బైపాస్ రోడ్ డౌన్, ఇటు 50వ డివిజన్ కానీ 42వ డివిజన్ కానీ అట్లాగే 40 కానీ ఈ డివిజన్స్ 1వ వార్డు దగ్గర నుంచి ఈ డివిజన్స్, ఈ పక్క ఉన్నటువంటి డివిజన్స్లో మొట్టమొదటి నుంచి కూడా ఇదంతా కూడా డౌన్ ఉంటుంది. ఇక్కడ వాటర్ నిలబడటం జరిగేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెక్ట్ చేసాం. గతంలో 4-5 రోజులు నీళ్ళల్లోనే నానినటువంటి సందర్భం ఉంది. రావాలన్నా కూడా ఇబ్బంది ఉండేది. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా నీళ్ళు అయితే దాదాపు లాగేసి మొత్తం కూడా అక్కడక్కడ కింద ఉన్నటువంటి శివగంగ డ్రైన్ పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కొద్దిగా వాటర్ ఉంది, అవి కూడా మోటార్లు పెట్టి లాగేస్తున్నారు. మరి ఇంకా మరి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా లేకుండా అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. అదే కాకుండా వాళ్ళందరూ కూడా ఇక్కడ రిలీఫ్ క్యాంపు 50వ డివిజన్లో సుందరయ్య భవన్లో రిలీఫ్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. తుఫాన్ బిల్డింగ్లో అక్కడ మెడికల్ క్యాంప్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మొత్తం ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర 4 ప్రాంతాల్లో ఒక పక్క కొట్టుకొస్తున్నటువంటి తూటుకాడు లాగేయటం, అదేవిధంగా మోటార్లు పెట్టి పంపులు పెట్టి మున్సిపాలిటీ నుంచి తోడించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉన్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా, ఎందుకంటే ఇంకా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం కాబట్టి ఎక్కడ ఇబ్బంది రాకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు 4 చోట్ల పంపింగ్ స్కీము ఒకటి, వాటిలో ఇక్కడ కూడా ఒకటి శివగంగ శాశ్వత పెట్టామా. అందుకే అవన్నీ కూడా ఇప్పుడు మనం గతంలో చేసింది లాస్ట్ 5 years వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు దాని నిమిత్తమే మొన్న ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా అడిగాము. మొన్న షిల్ట్ తీయటం కానీ అలాగే ఆక్రమణలన్నీ కూడా తీసేయటం వల్ల ఇప్పుడైతే టౌన్లో వాటర్ ఎంత వర్షం పడినా కూడా మ్యాక్సిమం లాగేస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకెంత ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఒక 13 కోట్ల రూపాయలు లింక్స్ కలపడానికి ఏర్పాటు చేసాం. అది కాకుండా మరొక 60 కోట్ల రూపాయలు ఇంటర్నల్ డ్రైన్స్ అన్నిటిని కూడా కరెక్ట్ చేసి 2 అడుగుల లోపు ఉన్నటువంటి డ్రైన్లన్నీ కూడా 100% కంప్లీట్ చేస్తాం. దాని నిమిత్తం ఒక 60 కోట్ల రూపాయలు వచ్చింది.
దాంతోపాటు పబ్లిక్ హెల్త్ నుంచి కూడా ఈ పంపింగ్ స్కీమ్ పెడితే అసలు మచిలీపట్నానికి శాశ్వతంగా మురుగునీటి సమస్య లేకుండా చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. ప్లస్ రిలీఫ్ క్యాంప్స్ కూడా ఇప్పుడు దగ్గర బందర్ మండలంలో బందర్ నియోజకవర్గం కాన్స్టిట్యున్సీలో వచ్చేటప్పటికి 18 క్యాంప్స్ని ఏర్పాటు చేశారు. ఇటు నార్త్లో ఒక 7, సౌత్లో ఒక 11 దాకా ఏర్పాటు చేశారు. 18 రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయి. అక్కడే వాళ్ళందరికీ ఫుడ్ కానీ మెడికల్ అసిస్టెన్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ రిలీఫ్ క్యాంప్స్కి ఇంకా అదనంగా కావాలన్నా కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పుడైతే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అట్లాగే అందరూ కూడా పోలీస్, రెవెన్యూ అందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ శానిటేషన్ సమస్య రాకుండా అట్లా ముందు వాళ్ళకి ఫుడ్ అనేది ఇబ్బంది రాకుండా చేయడం జరుగుతుంది. పరిస్థితులు బట్టి చూసిన తర్వాత అవసరమైతే అదనంగా ఇంకేదైనా ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరుగుతుంది.